హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎర్వాస్ కిచెన్. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు క్యారెట్ హల్వా చేస్తున్నా. ఓకే, క్యారెట్లు తీసుకున్నా, కిలో క్యారెట్లు తీసుకొని వచ్చిన, నీట్గా కడుక్కున్నా క్యారెట్ హల్వా చేయడానికి. ఇప్పుడు క్యారెట్ హల్వా తురమకుండా ఎలా చేయాలో నేను చూపిస్తా. తురుముడు అవసరం లేదు, మిక్సీ చేసుడు అవసరం లేదు, ఎలా చేయాలో చూపిస్తాను. నేను క్యారెట్ హల్వా ఈజీగా చేసుకుంటానని చూపిస్తా. క్యారెట్ ఈ చెక్కు అనేది తీసుకోవాలి. సన్నం ఉంటే ఈ చెక్కు చేయవలసిన అవసరం లేదు, జర దొడ్డుగుంది కదా, అందుకే ఈ చెక్కు తీస్తున్నా. క్యారెట్లకు మొత్తం చెక్కు తీసి ఈ ఎండ భాగం కూడా ఏర్లాగా ఉంటుంది కదా, అదంతా తీసేయాలి. ఇలా నీట్గా చేసుకున్నాము. ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకుందాం. వీటిని చిన్న చిన్న ముక్కలు ఇలా రౌండ్గా. ఇప్పుడు అన్ని క్యారెట్లన్నీ కట్ చేసుకున్నాం కదా, అన్నీ ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. సన్న సన్నగా కట్ చేసుకొని పక్కకి పెట్టుకుందాము. ఇక ఈ కుక్కర్లో పెడదాము. ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసుకుందాము. ఇప్పుడు ఇవి కట్ చేసిన ముక్కలని, క్యారెట్ ముక్కలని కుక్కర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు పాలు పోసుకుందాము. పాలు పోసి ఉడికించుకోవాలి. పచ్చిపాలే, ఏం కాశ్మీర కావు. ఇప్పుడు వీళ్ళు ఉడుకుతాయి కదా, ఇప్పుడు మూత పెడదాము. ఇది స్టవ్ ముట్టించినాం కదా, పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కరు ఒక 2 విజిల్ వచ్చిన దగ్గర ఉడకబెట్టుకుందాము. 2 విజిల్ రావాలి. ఇక 2 విజిల్ వచ్చినాయి కదా, స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు ఇక కింద తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ విజిల్ పోయినాక చూపిస్తాం అలా. ఇప్పుడు విజిల్ పోయింది, పొయ్యి తీసుకుంటాము. విజిల్ పోయింది, ఇప్పుడు మూత తీస్తాము. ఇట్లా ఉడికిపోయినాయి. అది ఇక అన్నీ ఇట్లా అంటే పోతున్నాయి, కట్ అయిపోతున్నాయి. ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి క్యారెట్. ఇక ఇప్పుడు ఇలా పాలు ఉన్నాయి కదా, ఇలా పాలు ఉంటే పాలు ఇంకిన దగ్గర పొయ్యి మీద పెట్టుకుందాము. పొయ్యి మీద పెట్టుకున్నాక నేను చూపిస్తాను. మళ్ళీ పాలను ఇంకిపోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించిన ఈ స్టవ్ మీద పెట్టుకుందాము. ఈ పాలను ఇంకిపోవాలి. పాలు ఎక్కువ ఏం కాదు. ఇప్పుడు 2 విజిల్ పెడితే మంచిగా ఉడికిపోయింది కదా, ఈ పాలాన్ని ఇంకిపోవాలి. ఇంకిపోయినాక ఇది మళ్ళీ సన్నం మెత్తగా చేసుకోవాలి. పాలు ఎన్ని ఎక్కువ ఏం కాదు. అయ్యో పాలు ఎక్కువైనాయి, హల్వా మంచిగా అవుతుందో కాదు అనుకోవద్దు. పాలు ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎక్కడో పోదు, పాలదంతా మళ్ళీ క్యారెట్కే పడుతుంది కదా. పాలు ఎన్ని ఉన్నాయి ఏం కాదు. ఇక పొయ్యి మీద పెట్టాం కదా, పాలు మొత్తం ఇట్లా గుంజుకపోయినాయి కదా, ఇట్లా గుంజుకపోతుంది. ఇప్పుడు ఇలాంటివి తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇట్లా మెత్తగా చేసుకోవాలి. దీన్ని ఈ తురిమి చేయాలంటే అవి గీరాలే చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, ఇట్లా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది ఇలాంటి లేనోళ్ళు కూడా ఏం చేయాలి, పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తో పప్పులాగా ఇట్లా రుబ్బుకోవచ్చు. దాంతో కూడా చేసుకోవచ్చు. మొత్తం లేదు కదా, ఇట్లా చేయాలి ఏం చేయాలి అనేది ఏం లేదు. పప్పు గుత్తో కూడా ఇది మెత్తగా ఉడుకుతుంది కదా, పప్పు గుత్తో కూడా ఇట్లా అనుకోవచ్చు. ఇక క్యారెట్ మొత్తం మెత్తగా అయిపోయింది, ఇది పక్కకి వేద్దాం. ఇప్పుడు స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నా, అలా నెయ్యి వేస్తాను. ఇప్పుడు ఇక బాదం పప్పు వేస్తున్నా నెయ్యిలా. ఇక జీడిపప్పు కూడా వేస్తున్నా, గుమ్మడి గింజలు వేస్తున్నా. గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం పప్పు వేసినా కదా, నెయ్యిలో మంచిగా వేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఇవన్నీ తీసుకుందాము.
వేయించినాం కదా, ఇవన్నీ వేసుకున్నాము. ఇవి పక్కకి పెట్టుకుందాము. ఈ నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఒక చుక్క నీరు పోసుకుందాము. నేను నెయ్యి అంతా తీసిన, వేరే గిన్నెలకు తీసిన. కొన్ని నీళ్ళు పోసిన కదా. ఇప్పుడు చక్కెర వేస్తున్నా. చక్కెర ఎంత సరిపోతుందో అంత సరిపోయేంత వేసుకోవాలి. చక్కెర కరిగించుకుందాం మంచిగా. ఇప్పుడు చక్కెర కరిగించుకున్నాము. మంచిగా చక్కెర కరిగింది. ఇక చక్కెర కరిగించుకున్నాం కదా. ఇప్పుడు ఇలా క్యారెట్ వేసుకుందాము. ఇప్పుడు మంచిగా ఇలా చక్కెర కరిగించుకొని అలా క్యారెట్ వేసినాం కదా, మంచిగా కలుపుకుందాము. ఈ పాలదంతా ఇట్లా వాటర్లా కనిపిస్తుంది కదా, ఇదంతా మంచిగా ఇంకి దగ్గరే కలుపుకోవాలి. మొత్తం ఇంకిపోవాలి, దగ్గరికి కావాలి. మనము క్యారెట్ వేసినాం కదా, అలా పాలలాగా ఉండే కదా, మొత్తం పాలు అనేవి కూడా గుంజుకపోయినాయి. ఇప్పుడు చక్కాలు వేసినా కూడా కొన్ని పాలలాగా ఉండే కదా, అవి మొత్తం గుంజుకపోయినాయి. ఇంకా ఇప్పుడు ఏం లేదు, ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాము. అప్పుడు జీడిపప్పు అవన్నీ వేయించినాం కదా, వేయించిన నెయ్యి ఇంటికి తీసుకుంటే ఇప్పుడు వేసుకుందాం. నెయ్యి కలుపుకుందాం ఒకసారి. క్యారెట్ హల్వా చేయాలంటే పెద్ద పని. అవి గీరాలి, నెయ్యిలో వేయించాలి అని అంటారు కదా, అట్లా చేసే బదులు ఇట్లా చేసుకోవాలి ఈజీగా. క్యారెట్ పచ్చిది తినాలంటే ఊరికే తినారు కదా, క్యారెట్ మంచిది కదా, ఇట్లా చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా తినవచ్చు. ఇట్లా ఎంత హల్వైనా చేసి 2 కిలోల హల్వా కూడా చేసుకోవచ్చు. మనం గీరాలంటే ఒక అర్ధ కిలో క్యారెట్లు గీరాలంటే తినచ్చినా నాకు ఒకరోజు పడుతుంది. అవి గీరి చేసి ఇది చేసారు కదా, ఇట్లా కుక్కలు చేసుకొని చాలా బాగుంటుంది. ఇలాచీలు దంచుకుందాము. ఇక ఇలాచి పొడి దంచుకున్నా, ఇలా తీసుకున్నా గిన్నెలకు. ఇక ఇప్పుడు వేద్దాము ఇలాచి పొడి. ఇక చిటికెడు ఉప్పు వేద్దాము. నేను ఎప్పటికీ చెప్తుండే కదా, స్వీట్లలో కొంచెం చిటికెడు ఉప్పు వేస్తే బాగుంటుందని, అందుకే చిటికెడు ఉప్పు వేసిన, ఇలా చేసిన. దంచి ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. ఇంకా లాస్ట్కు ఇవి జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు ఈ 3 వేసుకున్నాం కదా నెయ్యిలా. ఇప్పుడు వేసుకుందాం ఇలా. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాము. ఈజీగా చేసుకోవచ్చు ఇలా హల్వా. సూపర్ హల్వా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. క్యారెట్ తినమని తినరు. ఇలా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. మనం వంట చేసేటప్పుడు కూడా కుక్కాల మనం క్యారెట్ మంచిగా చెక్క తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసి కుక్కలు చేసి పెట్టుకున్నాం అనుకో, ఈజీగా అయిపోతుంది. క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. సో చూడండి, ఫైనల్లీ క్యారెట్ హల్వా అయితే ఈజీగా రెడీ అయిపోయింది. సూపర్ హల్వా. నేను చేసినట్టు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా ఎట్లా మెరుస్తుంది, సూపర్. మీకు నోట్లో నీళ్ళు కుడుతున్నాయి చూస్తుంటేనే. చాలా బాగుంటుంది. నెయ్యి అయితే హల్వా ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. సో చూడండి, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. అలానే మా వీడియోస్ని హైప్ చేయండి. బాయ్ బాయ్. బాయ్.